భార్య మాట భర్త వినాలంటే ఇలా చేయండి. మన జీవితంలో ఆచరించాల్సిన విషయాలు ఎన్నో మహాభారతంలో కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ తమ భాగస్వామి ఎల్లప్పుడూ తమ మాట వినాలని ప్రతి భార్య కోరుకుంటూ ఉంటారు. తనకు నచ్చిన విధంగా భర్త ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మీరు కూడా అలానే ఆలోచిస్తుంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే చాలు. అసలు భర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. భర్త తన మాట వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద సంభాషించకూడదు. భార్య భర్తలు తమ దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు. కొందరు భార్యలు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగకపోగా ఇంకా ద్వేషం పెరుగుతుందట. భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకుని ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా అలాగే చూసుకోవాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లివలె భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయానికి. ఉదయం ముఖం కడుక్కోకుండా మాట్లాడకూడదు. మీ మాట వినాలంటే మీరు సమయం సందర్భం లేకుండా మీకు నచ్చిన పని చేయకూడదు. అలా చేస్తే మీ భాగస్వామికి కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు మీపై ద్వేషం పెంచుకుంటారు. మీ మాటను కూడా పట్టించుకోరు. ఉదాహరణకు మీ భర్త బయట నుండి రాగానే లేదా ఏదైనా బిజీ పనిలో ఉన్నప్పుడు తనకు అనవసరమైన విషయాలను గుర్తు చేయకండి. ముందుగా వారు ఫ్రీ అయ్యారా లేదా చూడండి. వారి కండిషన్ ఒకసారి గమనించండి. అనువైన సమయం చూసి వారితో మంచిగా మాట్లాడండి. మీ భర్త మీ మాట వినాలంటే ఎల్లప్పుడూ మీరు చెప్పే విషయాలనే కాకుండా మీరు కూడా వారు చెప్పే విషయాలనే కాకుండా మీరు కూడా వారు చెప్పే విషయాలు స్పష్టంగా వినాలి. ఇలాంటి విషయాల్లో స్వార్థంతో ఉండకూడదు. ముందు మీ భర్త ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినండి. కొందరు భార్యలు తమ వైవాహిక జీవితంలో కొన్నిసార్లు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా తమ భర్త ఏదైనా విషయానికి గురించి ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయాన్ని ఆలోచించకుండా ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా తమ భర్త గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా తమ భర్త గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ముక్కు సూటిగా ప్రతి విషయాన్ని మాట్లాడుతుంటారు. అయితే అన్ని సందర్భాల్లో ఇలా చేయడం సరైనది కాదు. మీరు వారితో ఏదో చెప్పాలని ప్రయత్నించి ఇంకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తే వారికి ఏమాత్రం పరిస్థితి అర్థం అవ్వదు. కాబట్టి ముందు మీరు ఏదైనా సమస్య గురించి మాట్లాడే ముందు వాటికి పరిష్కారం ఉంటుందా లేదా అనే విషయానికి గురించి తెలుసుకొని మాట్లాడాలి. మీరు మీ భర్తతో మాట్లాడేటప్పుడు వీటిని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. మీ భర్తకు చెప్పాలనుకుంటే ముందుగా వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనించండి. అందుకు తగ్గట్టు మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే చాలు. వారి వద్ద కూర్చుని నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడితే మీ మాటను తప్పకుండా వింటారు. అదే మీరు ప్రతి విషయాన్ని కంగారుగా ఆందోళనకరంగా చెబితే దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి విషయాన్ని నెమ్మదిగా చెప్పండి. కొందరు మహిళలు ఇలాంటివేవీ పాటించకుండా వారికి నచ్చినట్టు వాగుడుకాయ మాదిరిగా మాట్లాడుతూనే ఉంటారు. దీంతో మీ భాగస్వామికి బయట ఒత్తిడి ఇతర కారణాల వల్ల ప్రశాంతత ఉండదు. కాబట్టి మీరు మంచి సమయం చూసుకొని వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకూలమైన సమయం చూసుకొని వారితో నెమ్మదిగా మాట్లాడండి. అప్పుడు మీ భర్త మీరు చెప్పినవని వినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. భార్య భర్తల సంబంధంలో ప్రతిసారి మీరేపై చేయి కావాలంటే కాస్త కష్టమే. కాబట్టి వారు ఏదైనా విషయానికి గురించి చెబుతుంటే పూర్తిగా వినండి. కావాలంటే అందుకు మీరు తిరిగి నెమ్మదిగా రిప్లై ఇవ్వండి. అప్పుడు వారు కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. తద్వారా అమితంగా ప్రేమించేలా టైం స్పెండ్ చేసేలా చూసుకోవచ్చు. వైవాహిక బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం సమయం కేటాయించడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి భర్త భార్యని స్నేహితురాలులా చూసుకుంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవాలనుకుంటాడు. ప్రతి భార్య భర్త మంచి చెడులో తోడుగా ఉండాలి. అప్పుడే భర్త దృష్టిలో భార్య దేవతలాగా కనబడుతుంది. పక్కనే ఉండి అన్నం పెట్టడం,
పిల్లలని చక్కగా చూసుకోవడం, భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం చేయాలి. భార్య అబద్ధాలు చెప్పకూడదు. భర్త తలదించుకునే పనులు అస్సలు చేయకూడదు. సమాజం తలెత్తుకొని ఉండేలా చేయాలి. ఎక్కువగా గొడవలకు పోకూడదు. అన్ని విషయాలను భర్తకి అనుగుణంగా నచ్చింది చేస్తూ ఉంటే ఎప్పటికైనా మీ భర్త మీ మాట వింటారు. ఇలా కొన్ని చిట్కాలు స్త్రీలు పాటించడం వల్ల మీ భర్త మీ మాటలను తూచా తప్పకుండా పాటిస్తారు. దీనివల్ల మీరిద్దరూ కూడా ఎంతో ఆనందంగా, హాయిగా జీవించడానికి అవకాశం లభిస్తుంది. ఫ్రెండ్స్, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.